ఆంధ్రప్రదేశ్లో కప్పదాట్లు మొదలయ్యాయి. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి జంపింగ్ జపాంగ్లు జరుగుతున్నాయి. అయితే ప్రారంభ దశ కావడంతో ప్రస్తుతానికి కుండ మార్పిడిలా ఒకరు ఇటు నుంచి వెళితే మరొకరు అటు నుంచి ఇటు వస్తున్నారు. నువ్విటు వస్తే నేట అటు వెళ్తా అంటున్నారు. ఇంతకీ ఎవరా నేతలు? ఎవరు ఎటువైపు వెళ్తున్నారు? వాచ్ దిస్. ఎన్నికల నోటిఫికేషన్ రాకుండానే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కాక పెరుగుతోంది. పార్టీలు ఎన్నికల మూడ్లోకి వెళ్లినట్లు కనిపిస్తున్నాయి. ఇంకా 2 నెలల సమయం ఉండగానే ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులకు గాలం విసురుతున్నాయి. ఇప్పటి వరకు వైసీపీ నుంచి అధికార టీడీపీలోకి వన్ సైడ్ గా వలసలు కొనసాగాయి. అయితే ప్రజా సంకల్ప యాత్రతో మంచి జోష్ మీదున్న వైసీపీ ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని పట్టుదలతో వ్యూహాలు రచిస్తోంది. వైసీపీ నుంచి వంగవీటి రాధ టీడీపీలో చేరుతూ ఉంటే కడప జిల్లాలో టీడీపీకి ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీ కండువా కప్పేసుకుంటున్నారు. కృష్ణా జిల్లా రాజకీయాలను ప్రభావితం చేయగలిగిన వంగవీటి రాధను సైకిల్ ఎక్కేందుకు టీడీపీ ఆహ్వానించింది. టికెట్ పై వైసీపీ అధినేత జగన్ నుంచి ఎటువంటి హామీ రాకపోవడంతో కొద్ది రోజులుగా అసంతృప్తితో ఉన్న రాధ పసుపు కండువా కప్పుకోవాలని నిర్ణయించారు. వైసీపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధ ఈ నెల 25న టీడీపీలో చేరబోతున్నారు. ఇదే అంశంపై పార్టీలోని సీనియర్లతో చంద్రబాబు చర్చించారు. రాధ చేరికపై అందరి నుంచి సానుకూల స్పందన వచ్చింది. రాధకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని, అలాగే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఇన్ఛార్జిగా నియమించాలని నిర్ణయించారు. ఎన్నికల సమయంలో కాపులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రచారానికి దించాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. ఇక వైఎస్ జగన్ సొంత జిల్లాలో పాగా వేయాలని టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేసింది. 2014 ఎన్నికల్లో అతి కష్టం మీద రాజంపేట ఒక్క స్థానాన్ని కైవసం చేసుకోగలిగింది. ఈసారి మెజారిటీ స్థానాల్లో పసుపు జెండా ఎగరవేయాలనుకున్న ఆ పార్టీకి వైసీపీ అధినేత జగన్ గట్టి షాక్ ఇచ్చారు. టీడీపీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డిని వైసీపీలోకి ఆహ్వానించారు. లోటస్ పండులో జగన్ను మేడా కలిశారు. పార్టీలో చేరికపై చర్చించారు. జగన్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మెట్లోనే రాజీనామా చేస్తాను అని మేడా మల్లికార్జున రెడ్డి ప్రకటించారు. గంజాయి వనం లాంటి టీడీపీ నుంచి తులసి వనం వంటి వైసీపీలోకి వెళ్లడం ఆనందంగా ఉందన్నారు. వైసీపీలో చేరడం సొంత ఇంటికి వచ్చినట్టుంది అన్నారు. 4.5 ఏళ్ల పాటు టీడీపీలో నరక యాతన అనుభవించానన్నారు మేడా. నారా చంద్రబాబు నాయుడు గారి గంజాయి వనం నుంచి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తులసి వనంలో వచ్చి చేరినంత ఆనందంగా, సంతోషంగా, స్వేచ్ఛగా సొంత ఇంటికి వచ్చిన కళగా ఈరోజు నిజంగా చాలా ఆనందంగా ఉంది. దాదాపు 800 కోట్ల రూపాయలు అధికారుల సహాయంతో, సహకారంతో సాధించుకొని అక్కడ ఉన్న డెవలప్మెంట్ అంతా కూడా చేసుకోవడం, నా కార్యకర్తలందరినీ కూడా సంతోషపరచడం, ప్రజాసేవలో ఉండడం జరిగింది. మేడా పార్టీ మారడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఘాటుగా స్పందించారు. కార్యకర్తలను ఇబ్బంది పెట్టే మేడా మల్లికార్జున రెడ్డికి టీడీపీలో ఉండే అర్హత లేదు అన్నారు. మల్లికార్జున రెడ్డిని ఎమ్మెల్యేను చేయడంతో పాటు శాసనసభ విప్గా నియమించామన్నారు. మేడా తండ్రికి టీటీడీ సభ్యత్వం కల్పించామన్నారు. 5 ఏళ్లు పార్టీలో పదవులన్నీ అనుభవించి ఎన్నికలు సమీపించగానే పార్టీ మారుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. గెలుపోటములకు తాను బాధపడను అన్న సీఎం కుట్రలు, కుతంత్రాలకు భయపడను అన్నారు. కడప జిల్లాలో పార్టీ శ్రేణులను సోమిరెడ్డి, ఆదినారాయణ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలు సమన్వయం చేస్తారని, కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేసి రాజంపేటలో టీడీపీ అభ్యర్థిని అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.